డమ్మో డమ్మ చూసారా? నేను చెప్పినట్టే వచ్చింది మా అమ్మ. విశాలాక్షి, రామ్మా. రారా. నీకు స్వాగతం పలకాలని మా అక్క వాళ్ళు ముగ్గులేశారనుకో. అంతకన్నా ఆనందం ఏముంటుంది సుమన? అమ్మా విశాలాక్షి, గుడి దగ్గరికి వచ్చిన నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావెందుకు? అయ్యో నాన్న, నేనెక్కడికి వెళ్తాను? మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన ఈ అమ్మే పంపించిందిగా. ఏంటత్తయ్యా, చిన్నపిల్లని వెళ్ళిపోమని మీరే చెప్తారా? మళ్ళీ ఏమీ తెలియనట్టు నంగనాచి కబుర్లు చెప్తారే? ఎక్కడికి పంపించారని అడగకండి. ఎక్కడికి పంపించారక్క? పైకి పంపించాలని కిందకి పంపించారు. మమ్మీ భూతం, మమ్మీ భూతం 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 మమ్మీ. రేయ్. అన్నయ్య, మమ్మీ రేయ్, అన్నయ్య ఏమైంది? భూతం. నువ్వు వాగరా. అల్లుడు, నువ్వు భయపడి నన్ను భయపెట్టకయ్యా. పగలు కూడా బెంబేలెత్తిపోతే మీరేం మగాళ్ళయ్యా? వచ్చింది విశాలాక్షి అన్నయ్య. గుర్తుపట్టనట్టు భూతం అంటావెందుకు? వాతం పెరిగింది మనిషికి. ఏంటలా చూస్తున్నారు? ఈ లెక్క ఏంటనా, ఈ మొక్క ఏంటనా? రెండింటికి నువ్వే సమాధానం చెప్పు గారడి పాప. ముందు మొక్క గురించి చెప్తా. ఇది కొండపిండి కొమ్మ. భోగి మొదలుకొని కనుమ వరకు ఎక్కువగా నూనెలు, తీపి, మసాలాలు, కారాలు తింటారు కదా. దీన్ని కూడా తినాలా విశాలాక్షి? తినాలక్క. మనకి గడ్డి పెట్టాలని ఇలా ప్లాన్ చేశారు మమ్మీ. అన్నయ్య, కొండపిండి ఆకుని ఆహారంలో భాగంగా చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. పండగ రోజుల్లో డైట్ చేయం. ఇష్టానుసారంగా తింటే లివర్ పైన భారం పడుతుంది. అది వేగంగా డీటాక్స్ అవ్వాలంటే కొండపిండి ఆకుని వాడాలి. అవునల్లుడు, కిడ్నీలో రాళ్ళు కూడా కలిగి ఇన్సులిన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. సోదరి విశాలాక్షి, ఆయుర్వేద అవతారమూర్తిగా పండగ పూట అడగపడడం శ్రేయస్కరం. గొబ్బెమ్మలు పెట్టండి. ఆరోగ్య సూచికగా అమ్మ కొండపిండి మొక్కని పెడుతుంది. గొబ్బెమ్మ పాటలు పాడండి. పాటలు పాడుకుంటూ కూర్చుంటే పండుగ అయినట్టే పిన్ని. పేడని కూడా ఇంత ప్రేమగా చూసుకుంటే నవ్వుతారు. ఆవు పేడ
ఎంతో పవిత్రం సుమన. ప్రకృతికి మేలు చేసే ఎన్నో గుణాలు ఇందులో ఉన్నాయి. తన ఒంట్లో లేని గుణం ఇంటి ముందున్న గొబ్బెమ్మలో ఉందా? పనికిరాని పేడని పొగడకండిరా. పాడు పనులు చేసేవారికి పేడ చేసే పనులు తెలియవులే. ఎంత బాగా చెప్పిందో విశాలాక్షి. వీటిని ఇలాగే దాచిపెడతారా ఏంటి? వీటిని ఎండబెడతారు బావగారు. కనుమ రోజు ఎండిన గొబ్బెమ్మలని పొయ్యిలో వేసి ఆ మంటపై ప్రసాదం చేసి సూర్యుడికి నైవేద్యంగా సమర్పించాలి. మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతున్న సందర్భంగా మేలుకునే దేవతలకి చేసుకునే పూజా కార్యక్రమంలో ఇదొక భాగం. పనికిరానిదంటూ ఏదైనా ఉందంటే అది పాడు ఆలోచనే. మా అత్తయ్య వాళ్ళకి బాగా అర్థమై ఉండాలి మరి. పెద్దమ్మ, ముగ్గు చుట్టూ గొబ్బెమ్మలు పెట్టండి. సరే విశాలాక్షి. ఆవు పేడలో కూడా అందం ఉంటుంది కదా. ఈ గొబ్బెమ్మలు కృష్ణుడి భక్తురాళ్లైన గోపికలకు సంకేతం. ఈ ముద్దలు తల మీద కనిపించే రంగురంగుల పూలరేఖలు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించున్న పుణ్యస్త్రీలకి సంకేతం. గోపిక స్త్రీల రూపాలకు సంకేతమే గోపి బొమ్మలు. వాటిని గొబ్బెమ్మలు అంటారు. ఆహా, గొబ్బెమ్మ అన్న పేరు ఎలా వచ్చిందో సింపుల్గా భలే చెప్పావమ్మా. నువ్వు మళ్ళీ వస్తావనుకోలేదు పాప. పాపగానే రావాలని వచ్చాను. అంటే ఈరోజు అమ్మలు పిల్లల నెత్తిన భోగి పళ్ళను పోస్తారు కదా, అందుకు. నువ్వు చంటిదానివనుకొని నిన్ను కూడా మా పిల్లల మధ్యలో కూర్చోబెట్టి పళ్ళని చిల్లర నాణాలని గుమ్మరించాలంటావా? అదే చిల్లర కోసమేమో. అలా తక్కువ చేసి మాట్లాడకం. నేనేమన్నాను? అరే, కాయిన్స్ కోసం వచ్చిందేమో అన్నాను. మీరెలాగైనా అనండి అనుకోండి. విశాలాక్షి నన్ను పెద్దమ్మ అంటుంది, చెల్లిని అమ్మ అంటుంది. పిల్లలతో పాటు తనకు కూడా భోగి పళ్ళు పోస్తాం.
పుండరీనాథాన్ని వీళ్లతో పాటు కూర్చోబెట్టకు. మంచిది. ఎవరిష్టం వారిది. పిండి వంటలు చేశాక ఆ పని పెట్టుకుందాం రండి. సరే. విశాలాక్షి పదమ్మా. నువ్వేం ఆలోచిస్తున్నావో నేను కూడా అదే ఆలోచిస్తున్నాను మమ్మీ. దారిలో పోటురాయి తగిలితేనే దెబ్బ మానడానికి 10 రోజులు పడుతుంది. అలాంటిది కొండ ప్రాంతం దగ్గర పైనుండి కిందకు నెట్టేస్తే చచ్చి ఊరుకున్న విశాలాక్షి బ్రహ్మాండంగా ఉండడమేంట్రా? ఎక్కడా దెబ్బలు కూడా లేవు, మచ్చలు అసలుకే లేవు. అరే పెళ్లి చూపులకు వచ్చినట్టు నీట్గా ఉంది మమ్మీ. భక్తురాల్ని భగవంతుడు కాపాడుంటాడంటావా? నిజమే. అమ్మో, దేవుడే నన్ను కాపాడాడు. ఏ దేవుడు? శివుడు, నా ప్రాణనాథుడు. మమ్మీ ఇలా అంటుందేంటి మమ్మీ? తలకు దెబ్బ తగిలి మతి భ్రమించినట్టుంది. మీలో మీరు మాట్లాడకుండా నాతో చెప్పండి. అరే నువ్వు నిజంగా మనిషివేనా? కాదు. మమ్మీ మమ్మీ నేను చెప్పానా? ప్రాణం పోయి ప్రేతాత్మలా ఇంటికొచ్చినట్టుంది. మనిషిని కానన్నాను కానీ ప్రాణాలతో లేనన్నానా? కావాలంటే నా చేయి పట్టుకుని చూడండి, మీకు స్పర్శ తెలుస్తుంది. రే పట్టుకోరా. నేను ఆడపిల్ల చేయి పట్టుకోను. జోకు లేకండి. కత్తిలాంటి కసి మీదకి మటుకు చేతులేయడానికి రెడీగా ఉంటారు గాని చిన్నపిల్ల చేయి పట్టుకోమని చేస్తే కథలు చెప్తున్నారేంటి? టైంకొచ్చావు, నువ్వు పట్టుకో చూద్దాం. విశాలాక్షి నన్ను అడగలేదు కాబట్టి మీ అమ్మగారు గాని మీరు గాని తన చేయి పట్టుకోండి. కాళ్ళు పట్టుకున్నా ఓకే. ఏ ఆహా, చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం అని మీకు కూడా తెలుసు కదత్తయ్యా. ఈ పిల్ల చిన్న పిల్లేంటి? ఇంకో ఏడాది పోతే ఫంక్షన్ చేసేలా ఉన్నారు. వై నాట్, మనమే చేద్దాం. ఖర్చు నాదే విశాలాక్షి. నీ చెంపలకి గంధం రాసి పట్టు పరికిని కట్టి గాజులు వేస్తే ఎంత ముద్దుగా ఉంటావో. ఇంకా సమయం ఉందిలే పెద్దమ్మా. వీళ్ళను నా చెయ్యి పట్టుకుని పరీక్షగా చూడమను. అసలు ఎందుకు టెస్ట్ చేయాలి? ప్రాణాలతో ఉందా లేదా అని. మీరు దయ్యాలు కాబట్టే ఇలాంటి అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఏంటే పిచ్చిగా వాగేస్తున్నావు? ఎనఫ్. విశాలాక్షి చేయి పట్టుకుంటారా లేదా? ఎంతసేపని అలా చేయి చాచి నించుంటుంది? పట్టుకోండి. రెడీ? 1 2 3 పట్టుకోండి. మమ్మీ మీ నోళ్లు మూతబడా ఎందుకలా మొత్తుకున్నారు? చేతికి పామొచ్చింది. అవునా మమ్మీ? అవునరా. విశాలాక్షి చేతిని పట్టుకొని పామనంటారా? పామడానికి చేయి పట్టుకుంటే ఒక అర్థం ఉంది కానీ ఇలా తిక్క తిక్కగా మాట్లాడితే ఎలా? నువ్వు పట్టుకో దమ్ముంటే. విశాలాక్షిని ఆలింగనం చేసుకోమన్నా సంతోషంగా చేసుకుంటాను. నువ్వు చెయ్యి మాత్రం పట్టుకుంటే చాలు. ఓకే, ఇలా చెయ్యి చాస్తే నేనిలా పట్టుకొని వేణువు ఊదినట్టు సరిగమలు పలికేలా చేయగలను. అరే
ఫ్లూట్ ఊదినట్టే వచ్చింది చూసారా? నీకు తన చెయ్యిలాగే ఉందా? ఇంకెలా ఉంటుంది? మీ మనసుల్లో నీచ నికృష్టమైన ఆలోచనలు ఉండబట్టే అలా అనిపిస్తుంది. భక్తితో రాయి పట్టుకున్నా భగవంతుణ్ణి ఆరాధించినట్టే. బాగా చెప్పావు పెద్దమ్మా, కానీ వీళ్లకు తెలియడం లేదు. జ్ఞానం అనేది సంపాదిస్తే రాదు విశాలాక్షి, అజ్ఞానాన్ని వదిలేస్తేనే వస్తుంది. ఇది తెలుసుకోవాలి. పద, డ్రెస్ చేంజ్ చేసుకో. పిల్లలతో పాటు నీకు కూడా భోగి పళ్ళు పోయాలి. మమ్మీ ఏం చేద్దాం మమ్మీ? గారడి పిల్ల నెత్తిన భోగి పళ్ళు మనమే పోతాన్రా. చూసుకోవా? చూస్తానక్క. మొబైల్ని కాదు చూడమన్నది. నిన్ను చూస్తూ ఉంటే నీకు దిష్టి తగులుతుందని చూడలేదు. ఏమైంది? పిల్లలకి రేగుపళ్ళు పోసాక పాయసం తినిపించాలి బాబుగారు. మట్టి కుండలో స్వీట్ చేయాలనుకున్న వదిన ఆశని ముక్కలు చేసింది ఈ రాక్షసి. పగిలింది గుండె. గుండె పగిలినట్టు చెప్తారేంటి మీరు? నీకేం తెలుసు పిల్లల బాగోగులు? నేను మాత్రం కనలేదా? అలా అంట వింటక్క. ఇంక చాలా ఆపండి. మాట పెరిగి గొడవ చేసుకునేలా ఉన్నారు. మీ ఆవిడకి చెప్పండి బావగారు, హ్యాపీ న్యూ ఇయర్ అనగానే కళ్ళు తిరిగినట్టు చేసింది. ఏంటి అని అడిగితే కడుపొచ్చిందని అబద్ధాలాడి 2 రోజుల్లోనే నవ్వుల పాలైంది. నోరు మూసుకుంటావా? అయ్యో, నేనన్న దాంట్లో తప్పే ఉందని బులిబావగారు. మా అక్కకి తోడు హాసినక్క కూడా కడుపు మీద చేయి పెట్టుకుని రేపటి నుంచి పొట్ట పెద్దదవుతుంది చూడండి అన్నట్టు షో చేశారు. నాటకాలాడి లేని గర్భాన్ని ముక్కలు చేసినప్పుడే ఏమనలేదు కానీ ఇప్పుడు 10 రూపాయల కుండ పగిలితే వచ్చిందండి రోషం. నేను ఎలాంటి పరిస్థితుల్లో అలా చెప్పాల్సి వచ్చిందో నీకేం తెలుసు? నాకంతా తెలుసక్క. ఎక్కడ నాకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందో అని తోటికోడలైన హాసినక్క నువ్వు నాటకాలాడారు. సుమన, అలాంటి నాటకాలు 6 నెలల తర్వాత అయినా బయటపడతాయి కదా. మా అక్క తెలివైంది బావగారు. రేపు నిజం బయటపడుతుందనే లోపు ఎక్కడ్నుంచో బిడ్డను తీసుకొచ్చి నేను కన్న బిడ్డ అన్నదంటే అలా ఎవరు చెప్పరు. పైకంటారు గాని మీరు చేయలేదా? మీరు చెప్పలేదా వీళ్ళ కూతురు గానవి నా బిడ్డ అని? నోర్మోయ్ సుమన, ఇప్పుడు గొడవ జరగాలనే ఇలా వాగుతున్నావు కదూ? మీ ఆయన తీసుకొచ్చిన ప్రస్తావనకి వివరణ ఇస్తున్నాను. నువ్వు ఫీల్ అయితే నేనేం చేస్తానక్క? బావగారు రాముడైతే మావారు మటుకు దొంగ. కృష్ణుడంటే బాగుంటుందేమో, అలా చెప్పమంటారా? సుమన, నువ్వింకేం చెప్పకు. పిల్లల తల మీద రేగిపళ్ళు పోసి ఆశీర్వదించే రోజు పెద్దవాళ్ళు గొడవ పడితే బావుండదు. పైగా పండుగ. మీలాంటి కుబేరులకి ప్రతిరోజు పండుగనే బావగారు. నాలాంటి దానికి మీ సంతోషం చూసి మురిసిపోవటం తప్పితే ఏముంటుంది? మురిసిపోతే పర్లేదు, అసూయ పడితేనే మంచిది కాదు. అలా అంటే ఉలూచిని తీసుకురాదు విక్రాంత్ బాబు. ఈయన గురించి తెలిసిందే కదక్కా. నేను అలవాటు పడ్డాను. బిడ్డలనెత్తినైతే రేగుపళ్ళు పడిని.